ఈ రావణ్ ఫరీ గాడు మూవీస్, స్పోర్ట్స్, నేషనల్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇలా ఎన్నో విషయాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఫాలో అయితే జనాలు మనల్ని చాలా రోజులుగా మనం యూట్యూబ్ జాతిరత్నం ఆనిముత్యమైన రావణ్ ఫరీ మామ గురించి పట్టించుకోవడమే మానేసాం అనమాట. ఈ రోజు మనం రావణ్ ఫరీ మామని మామ యొక్క భాగవతాలను పలకరించేద్దాం. మరి ఎరా రావణ్గా నువ్వేమన్నా శపథం పెట్టుకున్నావు ఏంట్రా? యూట్యూబ్ లో నా మీద ట్రోల్స్, రోస్ట్లు రానంత వరకు నా ఛానల్ బ్యానర్ నేను మార్చను అని శపథం ఏమైనా పెట్టుకున్నావు ఏంట్రా నువ్వు? ఫస్ట్ హౌలేగా ఆ బ్యానర్ మార్చు. రోజులో 2-3 సార్లు కెమెరా ముందుకు వచ్చేసి ఏదో ఒక సొల్లు వాగేసి ఆ చెత్తను తీసుకొచ్చి యూట్యూబ్ లో డంప్ చేయడమే కాదురా, నీ యొక్క ఛానల్ అవతారం కూడా కూతంత మార్చరా. అయినా నా పిచ్చి గాని నువ్వు జనాల మాట ఈనటోడు అయితే నువ్వు రోజు జనాలతో నీకసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? సరే మరి ఇక చూద్దాం పదండి మామ నోట్లో ఉంచి జాలువారిన కంకర్రాలను. నాకు తెలిసి వీడు కల్కి సినిమా రిలీజ్ అయ్యే లోపు కల్కి సినిమా గురించి ఒక 200 వీడియోలు ఖచ్చితంగా తిప్పుతాడు. కల్కి మూవీ డ్యూరేషన్ కంటే నువ్వు ఆ మూవీని అడ్డం పెట్టుకుని చేసిన అడ్డమైన వీడియోల యొక్క డ్యూరేషన్ ఇంకా 4 టైమ్స్ ఎక్కువ ఉంటదేమోరా. నీ లేకి వీడియోలు నాగేశ్వన్ చూస్తే నిన్ను ప్రభాస్ అన్న 1 మ్యాన్ షో ఉంటదంటే అలా ఉంటే ఇక్కడ నాగేశ్వన్ గాడు, ఇంకో బోయ్ నాగేశ్వన్ గాడు ఉంటే ఇక్కడ నాగేశ్వన్ గాడు. రే అరమందం అర్థమైంది వెదవా. అరే ఆ సినిమాని అడ్డం పెట్టుకుని ఆ డైరెక్టర్ని అడ్డం పెట్టుకొని ఇన్ని వీడియోలు చేస్తున్నావు కదరా, కూతంత రెస్పెక్ట్ ఎవరా హౌలే. ఏదో ఒక సొల్లు వాగేసిన తర్వాత అసలు వీడియో అప్లోడ్ చేసే ముందైనా చూసుకోవేంట్రా నువ్వు? కనీసం ఆ వీడియో పెట్టేసిన తర్వాత అయినా డిస్క్రిప్షన్లో ఆ వీడియో మీద ఎడిట్ చేసేసి గారు అని మెన్షన్ చేయొచ్చు కదరా. అరే నాకు చిన్న డౌట్ రా, నీకు 6 lakhs పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఏదో సినిమా అంటే నీకు తెలిసిపోయినట్టు, సినిమా గురించి నీకు అర్థమైపోయినట్టు రిలీజ్ అయిన ప్రతి సినిమా రివ్యూ చెప్తా ఉంటావు కదా. ఏదైనా సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆ సినిమా ప్రమోషన్ల కోసం ఆ సినిమా కాస్ట్ అండ్ క్రూ వచ్చి నీతో ఎప్పుడైనా ఒక్కసారైనా ఇంటర్వ్యూ తీసుకున్నారేంట్రా? కనీసం అడిగారేంట్రా? ఎందుకంటే నీకంటే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా మూవీ రిలేటెడ్ కంటెంట్ చేసే ఛానల్స్ దగ్గరికి చాలా మంది సినిమాలు ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గరికి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అనమాట. నాకు తెలిసి నీ దగ్గరికి ఎవడు వచ్చుండడు, ఎందుకంటే నీతో ప్రమోట్ చేయించుకుంటే చూసేవాడు కూడా చూడటం మానేస్తారని లైట్ తీసుకుని ఉంటారు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? చూసుకుంటాడు లేకపోతే ఊరేసి చస్తాడు, మధ్యలో నీకు ఎందుకయ్యా? నేను ఇప్పటి వరకు వీడు కల్కి మూవీ మీద చేసిన వీడియోస్ ఒక 20 చూసుంటా. ఈ 20 వీడియోస్ లో ఏ ఒక్క వీడియోలోనూ అరే ఇది కొత్త విషయం, వీడు భలే డిస్కవర్ చేసిండే, ఇప్పటి వరకు ఏ ఒక్కళ్ళు ఈ విషయం గురించి చెప్పలేదు అనేలా ఏ ఒక్క వీడియో లేదు. ఆ బొంగు వీడియో వరకు ఎందుకు 10 సెకండ్ల బిట్టు కూడా లేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఒక టీజర్, ఒక ట్రైలర్, ఒక పోస్టర్, ఒక గ్లిమ్స్, లాస్ట్కి ఒక ఏదన్నా లీక్డ్ వీడియో వచ్చినా సరే మనోడు అందులో డీటెయిల్స్ అనేవి చాలా ఇన్డెప్త్ గా కనిపెడతాడు. మనం వాడు చెప్పిన డీటెయిల్స్ విన్న తర్వాత మనం వాడిని ఒకటే అంటాం, దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గానీ గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. మరి మన శ్రీవల్లి కళ్ళు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. తను ఎవరికెళ్ళో అంటే నీకు ఏ యాంగిల్లో కనపడుతున్నారా అంతగానో భయంకరంగా? అంటే మేము చూడలేకపోతున్నావా లేకపోతే నీ కళ్ళు మిగిలిన కాబట్టి నీకు అట్లా కనపడుతుందా? ఈ విధమైనటువంటి శూలం సింబల్ రిలీజ్ చేస్తారు అనమాట. కింద చూడండి 3 days to go అనేటటువంటిది చెప్పడం జరిగింది. శూలాన్ని పెట్టి కూడా కింద days to go అంటే 3 రోజుల్లో పుష్పకి సంబంధించిన టీజర్ రాబోతుంది అనేటటువంటిది చెప్పారు. ఇది కూడా ఫైట్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇది కూడా కుంకుమ అనేటటువంటిది అర్థమవుతుంది. మన పుష్పరాజ్ చేతిలో ఉండేటువంటి త్రిశూలం ఆ పట్టుకునేటటువంటి విధానం బట్టి కూడా అర్థమవుతుంది అనమాట. అండ్ ఆ శంఖం ఒత్తండి అనమాట. అబ్బబ్బా ఆ సందులో ఆ కళ్ళు చూడండి అబ్బా, సీరియస్లీ అసలు చూడండి అబ్బా, గడ్డంగా ఒక కన్ను పెట్టిండు. ఈ త్రిశూలం మధ్యలో నుండి తన కళ్ళు చూపిస్తాడు, శంఖం ఒత్తుండు, సమర శంఖం పూరిస్తున్నటువంటిది వేరే లెవెల్. ఈ వీడియోకి వీడు పెట్టిన టైటిల్ పుష్ప 2 న్యూ పోస్టర్స్ బ్రేక్ డౌన్. దీన్ని ఎవడన్నా బ్రేక్ డౌన్ అంటాడేంట్రా? ఆయన శూలం పట్టుకుంటూ చేతిలో శంఖం ఉంది, శూలం మీద కుంకుమ ఉంది, పోస్టర్ బ్రేక్ డౌన్ అని చెప్పి పోస్టర్ లో ఉన్న విషయాలు కాపీ పేస్ట్ చేస్తున్నావు కదరా నువ్వు. ఎందుకు చదువుకున్నా? ఇంకోటి చూడండి, చుట్టూ త్రిశూలాలు ఉన్నాయి అనమాట. మధ్యలో పుష్ప 2 4 days to go అనేటటువంటిది చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ పుష్పరాజ్ ఒక్కరి దగ్గరే లేదు, త్రిశూలం దగ్గర కూడా ఉంది. ఎదుటోడికి ఆయుధం ఇచ్చి కొట్రా అంటాడు అనమాట. సో త్రిశూలం నీ పిచ్చి గాడిదలు మింగితే నీ పిచ్చి పువ్వు లాజికి పంది చిట్టు పుయ్యా
టైటిల్ చుట్టూ త్రిశూలాలు పెడితే విలన్ చేతికి త్రిశూలం ఇవ్వటం ఏందిరా? వీడు ఉంటదేమో ఇస్తాడేమో అని ఒక జనరల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లా, డైరెక్ట్ గా ఎదుటోడికి ఆయుధం ఇచ్చి కొట్రా అంటాడు అనమాట. సో త్రిశూలం సేమ్ మన మావేలాగా కాన్ఫిడెన్స్ తో 175 175 175కి 175 వై నాట్? వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో లీక్ స్పెల్లింగ్ తప్పు రాసిండు వీడు. సరే ఓకే, ఇట్స్ ఏ లెంతీ స్పెల్లింగ్, మనోడు తప్పులు వచ్చినాయి వదిలేద్దాం. మరి ఇక్కడేం రాహు వచ్చిందిరా? నువ్వు తెలుగును కూడా ఎందుకు కూనీ చేస్తున్నావు రా? ఆ బోర్డు మీద ఏముందో చదువు. ఏలు ముద్ర మనకే రాదు. చదువు రాదా? లీక్ అయ్యిందా అనే పదాన్ని లీక్ అయ్యందా చేసినావు అన్నమాట నువ్వు. రోజు రోజుకి ఎవడైనా నాలెడ్జ్ ని, తెలివితేటలని, ఇన్ఫర్మేషన్ ని పెంచుకుంటాడు. వీడు మాత్రం నిబ్బాతారని ఎప్పుతారని పెంచుకుంటాడు. వీడియోలో నువ్వు వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేసిన పోస్టర్ల గురించి మాట్లాడుతున్నావు. లీక్ అయిందని టైటిల్ పెట్టినావు, అందులో మళ్ళీ ఇన్ని తప్పులు. నీలాంటి కొడుకుల్ని యూట్యూబ్ లో ఏమంటారో తెలుసా? మనోడు చెప్పేదానికి రియాలిటీకి చాలా తేడా ఉంటది అనుకోండి. వీడు దాని గురించి ముందే మనకు ఒక విషయం చెప్పేసిన తర్వాత దానికి బ్రెయిన్ ఉంది కానీ బాడీ లేదు. నీకు బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదు, అంతే కదా? ఏముంది, నీ బాడీని తీసుకెళ్ళి పెట్టేస్తే అయిపోద్ది కదా. వద్దులే, అశ్వత్థామ కానీ ఆ బాడీతో బుజ్జిని చూసిండంటే చేతిలో ఉన్న కర్ర తీసుకొని ప్రభాస్ అన్నకి ఒక సపరేట్ వెహికల్ ఉంటది ఈ మూవీలో. ఆ వెహికల్ తనతో మాట్లాడేలాగా దాన్ని తను డిజైన్ చేసుకుంటూ అనేటటువంటిది చూపించింది అనమాట. అదిరా మ్యాటర్. మాట్లాడే వెహికల్ తయారు చేసుకుంటాడు అంటే బుజ్జికి వెహికల్ సంబంధం లేదనమాట. బుజ్జి లేకపోయినా వెహికల్ మాట్లాడేస్తుంది. ఇది వీడు చెప్పే మాటలకి రియాలిటీకి తేడా. ట్రైలర్ రిలీజ్ చేయడం, సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయడం, సాంగ్ రిలీజ్ చేయడం, ఇంకో సాంగ్ రిలీజ్ చేయడం, ఇదేం ఎంతవరకే కరెక్ట్? సినిమా అనేటటువంటిది ముందు నుండి హైప్ పెంచాలి, ముందు నుండి నరాల్లో ఇంజెక్షన్ ఎక్కించాలి. అదే వీలుంటే ఫస్ట్ నీ నరాల్లోకి కొద్ది కామర్సెన్స్ ఎక్కియాలి. అది లేకే ఎట్లా దొరుకుతున్నావు? సరైనటువంటి పబ్లిసిటీ చేయలేదు. అరే అప్పుడెప్పుడు నువ్వు టీజర్ రిలీజ్ చేసి అందులో కనీసం ప్రభాస్ అన్న మొహం కూడా చూపించకుండా సినిమా 4 రోజుల్లో వస్తుందనగా ట్రైలర్ రిలీజ్ చేయడం, సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయడం, సాంగ్. మన యూట్యూబ్ లో ఏడా దొరకని సరుకు ఈ హౌలాగడ దగ్గర దొరికిద్ది అనమాట. నాకు తెలిసి మూవీస్ గురించి వీడు మాట్లాడేంత వరస్ట్ సరుకు ఇంకెవరు మాట్లాడు అనుకుంటా. మన పెద్దవాళ్ళు అంటా ఉంటారు కదా, వీడు కొద్దిగా వస ఎక్కువ పోసారు అందుకని ఎంతగానో మాట్లాడుతున్నాడని. వీడు కొద్దిగా సొల్లు ఎక్కువ పోసినట్టున్నారు అందుకని సొల్లు మాటలు తప్ప ఏం మాట్లాడాడు. అయినా వీడి గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంతసేపు మాట్లాడుకున్నా ఇంకా ఎంతో ఉంటది అనమాట. అంత సొల్లు మాట్లాడతారు కాబట్టి. వీడి కామెంట్ సెక్షన్ లో మొత్తం ట్విట్టర్ లో వాళ్ళు చేసే ట్విట్టర్ నిబ్బగాలే ఉన్నట్టున్నారు. మొన్నటి వరకు వీడి వీడియోస్ కింద వీడిని తిడుతూ ఒరే లఫుట్ లత్కోర్ జఫా హౌలే నీ అంటూ వీడిని దారిలో పెట్టడానికి కొంతమంది కామెంట్స్ అనే ఉండేవి. వీడిని దారిలో పెట్టడానికి ట్రై చేసేలాగా. వాళ్ళు కూడా గివ్ అప్ ఇచ్చేసినట్టున్నారు వీడు బతికింతే వీడు మారడని. ఇంకా మిగిలిన కామెంట్లన్నీ ట్విట్టర్ నిబ్బాగాలు, ఫ్యాన్ వార్లు చేసుకునే హౌలాగాలు తప్ప ఎవరున్నారా ఇడా? బానిసలేదు వాళ్ళు చేసిన ప్రతిదానికి జేజేలు కొడతారు. అదే టీఎఫ్ఐ ఫ్యాన్ అయితే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే క్వశ్చన్ అన్నా చేస్తారు. జనవరి నుంచి ఇప్పటి వరకు హనుమాను, డీజే టిల్లు, గామి ఈ 3 సినిమాలు తప్ప ఏ సినిమా హిట్ అయిందిరా? ఏ సినిమాకు ప్రాఫిట్స్ వచ్చినాయిరా? ఒక వారంలో 100 సినిమాలు 3-4 రిలీజ్ అవుతున్నాయి. ఈ 6 months లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఎన్ని సినిమాలు హిట్ అయినాయి ఏళ్ల మీద లెక్కెట్టుకుంటున్నావు. అది ఇప్పుడున్న సిచ్యువేషన్. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నువ్వు నీ హీరోకి చెత్త సినిమాలు తీస్తున్నావు అని చెప్పకుండా వెనకాల భజన చేసుకుంటూ కూర్చున్నావు అనుకో, 175కి 175 ఎలా అయిందో అలాగే అవుతుంది. అందుకే నేను నా యొక్క ఈ చిన్న నినాదం, టీఎఫ్ఐ బానిస వద్దు, టీఎఫ్ఐ ఫ్యాన్ ముద్దు. నేను వస్తాను.